వారు మనల్ని రక్షించుట కొరకు వచ్చాడండి. ఏమండి? యేసు ప్రభు వారు మనల్ని రక్షించుట కొరకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు చెప్పండి? మనలను విడిపించుట కొరకు వచ్చాడు. మనలను రక్షించుట కొరకు వచ్చాడు. మనకు స్వాతంత్రం ఇచ్చుట కొరకు వచ్చాడు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు, ఇక మిమ్మల్ని దాసులని పిలవక నా స్నేహితులని పిలుచుచున్నారు. ఎంత ప్రేమండి దేవునికి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయం వాక్యాన్ని ముగించేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనము, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టివాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునో చూసుకో. నీ స్నేహితులు ఎలాంటి వారు? నీ స్నేహితురాలు ఎలాంటి వారు చూసుకో. నిన్ను మోసం చేస్తున్నారా? నిన్ను గుంటలోకి దోస్తున్నారా? వారి మీద పడవలసిన నిందను నీ మీద వేస్తున్నారా? ఒకవేళ అలాగే వేసేవాళ్ళు ఉంటే వారు స్నేహితులు కారు. ఒకవేళ స్నేహితుడు అనబడే వాడు ఎవడైనా ఉంటే వాడు ఏం చేస్తాడంట? ప్రాణం పెడతాడు. ప్రాణం పెడతాడు. ఉన్నారు అలాగే ప్రాణం పెట్టిన స్నేహితులు. ప్రాణాలు తీసే స్నేహితులు ఉన్నారు. నేరాలు మోపే స్నేహితులు ఉన్నారు. అవమానం కలిగించే స్నేహితులు ఉన్నారు. అవసరానికి వాడుకొని పక్కకు దోసేసేటువంటి స్నేహితులు ఉన్నారు. కానీ ప్రాణం పెట్టిన స్నేహితుడు, ఏకైక స్నేహితుడు పరలోకంలో ఉన్న మన యేసయ్య. దేవుడి స్తోత్రం. హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా